ఇదివరకు ఒక డీప్ స్టేట్ ఉంటే ఇప్పుడు ఇంకొక డీప్ స్టేట్ ఉంటుంది అంటూ పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం ఒకటో పార్ట్ చూసాం. ఇప్పుడు రెండో పార్ట్ చూద్దాం. అశ్వత్థామ హత కుంజరహ. ట్రంప్ డీప్ స్టేట్ని నాశనం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అదే డీప్ స్టేట్కి సహాయం చేస్తున్నాడు. కాబట్టి దేశ ప్రయోజనాల కోసమని బొంకుతున్నాడు. ఏదైతే ఏమి దెబ్బతగిలేదు చిన్న దేశాలకి. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన F-16, F-15, F-18, F-35 తయారు చేసే లాక్హీడ్ మార్టిన్కి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. ఎల్ఎం అమ్మకాలు పెరుగుతూనే ఉంటాయి. భారత్ రఫేల్ జెట్స్ కొనే ముందు టెండర్లు పిలిచినప్పుడు అమెరికా ఎల్ఎం ఏదైతే ఈ లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు F-21, రష్యా MiG-35, స్వీడన్ శాబ్ గ్రిపెన్, ఫ్రాన్స్ రఫేల్ F-36ని అమ్మజూపాయి. స్వీడన్ మన మీద ఒత్తిడి తేలేదు, కానీ ప్రకటనల రూపంలో డబ్బు ఖర్చు పెట్టింది మన దేశంలో. పుతిన్కి తెలుసు MiG-35 మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఆసక్తి లేదని, కానీ ఓ మాటను చూశాడు. మన దగ్గర అప్పటికే MiG-29K 2 స్క్వాడ్రన్ సర్వీస్లో ఉండటం, వాటి ఇంజిన్ స్పేర్ పార్ట్స్ సప్లై ఆలస్యం అవడం తరచూ జరగడం వల్ల MiG-35 విషయంలో మన వాళ్ళు ఆసక్తి చూపలేదు. రఫేల్ F-36, F-3R మీదనే భారత్ నిపుణులు ఎక్కువ ఆసక్తి చూపారు. చాలా కారణాలు ఉన్నాయి. ఫ్రాన్స్కి చెందిన దసాల్ట్ ఏవియేషన్కి చెందిన మిరేజ్ 2000లు మన దగ్గర ఉండటం, వాటి పనితీరు బాగుండటం, కార్గిల్, బాలాకోట్ స్పేర్ పార్ట్స్ విషయంలో ఎలాంటి జాప్యం లేకపోవడం, అప్పటికే ఫ్రెంచ్ ఫైటర్ జెట్స్ మీద మన పైలట్స్కి అనుభవం ఉండటం లాంటి అంశాలు మన నిపుణుల బృందం రఫేల్ F-3Rని తుది జాబితాలోకి తీసుకోవడం జరిగింది. ఇక లాక్హీడ్ మార్టిన్ అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ద్వారా ఒత్తిడి తెచ్చింది తన F-16లను అమ్మడానికి, కానీ మోడీ సున్నితంగా తిరస్కరించారు. అవే F-16లు పాకిస్తాన్ దగ్గర 30 ఏళ్ల నుండి ఉన్న సంగతి గుర్తు చేస్తూ వెస్టర్న్ దేశాల మార్కెటింగ్ స్ట్రాటజీ ఫిలిప్స్ టూత్పేస్ట్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైంది. సరికొత్త ప్యాక్లో లోపల అదే టూత్పేస్ట్ ఉంటుంది. లాక్హీడ్ మార్టిన్ తన F-16కి కొన్ని మార్పులు చేసి F-21 అని పేరు పెట్టి ముందు వెనకటి తరం F-16లకి లేని డెకాయ్ మిస్సైల్ని తప్పుదారి పట్టించే ప్రక్రియ F-21లో భారత్ కోసం కొత్త మోడల్ తయారు చేసామంటే అమ్మ చూపింది ఎల్ఎం. కానీ 30 ఏళ్ళుగా పాకిస్తాన్ పైలట్లు F-16 మీద గణనీయ అనుభవం సంపాదించారు. F-16 ప్రోస్ కాన్స్ ఏమిటో వాళ్ళకి బాగా తెలిసిపోయింది. మోడల్ నెంబర్ మార్చినంత మాత్రం మనకు ఉపయోగం ఉండదు. అఫ్కోర్స్ పాకిస్తాన్కి అమెరికా సైనిక సహాయం కింద F-16లు ఇచ్చింది, కానీ అవి పాత పడిపోయాయి. 2014 నుండి ఇప్పటి వరకు వాటిని అప్గ్రేడ్ చేయలేదు, కానీ అవి బాగానే పనిచేస్తున్నాయి. అలాగే F-21 అనబడే ఫైటర్ జెట్స్ని భారత్ కొనలేదు, కానీ ఫ్రాన్స్ సంస్థ అయిన దసాల్ట్ ఏవియేషన్ రఫేల్ అనేది ఎల్ఎంకి ప్రధాన పోటీదారుగా ఎదుగుతున్నది. కాబట్టి ఈసారి ఎలాగైనా భారత్ చేత F-35లను కొనేటట్టు చేయాలి అని లాక్హీడ్ మార్టిన్ పట్టుదలగా ఉంది గత 2021 నుండి. నాటో దేశమైన ఫ్రాన్స్కి ఈసారి భారత్ నుండి ఎట్టి పరిస్థితుల్లో జెట్ ఫైటర్స్ ఆర్డర్ దక్కకూడదని లాక్హీడ్ మార్టిన్ ప్లాన్. దీన్ని ట్రంప్ ఆచరణలో పెట్టి తీరాలి. ఈ సంవత్సరం 114 మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ కోసం గ్లోబల్ టెండర్స్ పిలవనుంది భారత ప్రభుత్వం. MRF-2 మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ 2 ఆల్రెడీ మల్టీ రోల్ ఫైటర్ ఒక డీల్ రఫేల్తో పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే 114 మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ డీల్ అన్న లాక్హీడ్ మార్టిన్కి ఆర్డర్ ఇవ్వాలి, లేదా కనీసం 12 F-35 5th జనరేషన్ అన్న భారత్ చేత కొనిపించాలి. మల్టీ రోల్ ఫైటర్ జెట్ 2 కింద లాక్హీడ్ మార్టిన్ F-15EXలు వస్తాయి. రష్యా నుండి అయితే సుఖోయ్ 35 మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ ఈ కేటగిరీ కిందకు వస్తాయి. అయితే మన దగ్గర సుఖోయ్ 30లు 274 ఉన్నాయి. 30,000 కోట్లతో వాటిని అప్గ్రేడ్ చేసి సూపర్ సుఖోయ్గా మార్చే పని జరుగుతుంది. కాబట్టి రష్యా పోటీలో లేనట్టే. ఇక మిగిలింది పోటీలో ఫ్రాన్స్కి చెందిన రఫేల్ F-4R. మనం కొన్నది రఫేల్ F-36 మోడల్. గత సంవత్సరం రఫేల్ F-4R అభివృద్ధి చేసి తన ఎయిర్ ఫోర్స్కి ఇండక్ట్ చేసుకుంది. ఇక్కడే రఫేల్ F-36 మరియు రఫేల్ F-4Rలు అమ్నీ రోల్ ఫైటర్ జెట్స్గా వ్యవహరిస్తారు. ఇప్పటికే మన దగ్గర రఫేల్ F-3Rలతో పాటు విమానవాహక యుద్ధ నౌక మీద మోహరించడానికి రఫేల్ M కోసం ఆర్డర్ ఇచ్చాం. కాబట్టి 114 మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ కోసం రఫేల్ F-4Rని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఫ్రాన్స్ ఇప్పటికే 6th జనరేషన్ ఫైటర్ జెట్ కోసం జర్మనీతో కలిసి పనిచేస్తుంది. 2030 నాటికి ఫ్రాన్స్ జర్మనీల 6th జనరేషన్ ఫైటర్ జెట్ ఆపరేషన్లోకి వస్తుంది. ఫ్రాన్స్కి 6th జనరేషన్ ఫైటర్ జెట్ అందుబాటులోకి రాగానే తన రఫేల్ సిరీస్ జెట్స్ తయారీని భారత్కి తరలిస్తారని హామీ ఇచ్చింది. బహుశా ఇది 2030 నాటికి కార్యరూపం దాల్చొచ్చు. తద్వారా ప్రపంచ దేశాల్లో ఉన్న రఫేల్ జెట్స్ సర్వీసింగ్ మరియు మెయింటెనెన్స్ అనేది భారత్ నుండి జరుగుతుంది. సో మల్టీ రోల్ ఫైటర్ జెట్ డీల్ 2కి సంబంధించి మన ఎయిర్ ఫోర్స్కి రఫేల్ F-4R ఫేవరెట్ అవుతుంది. పైగా F-4R మోడల్ ఫ్రాన్స్ మరియు మన దగ్గర మాత్రం ఉంటాయి. ఒకేసారి 114 ఫైటర్ జెట్స్ డీల్ అనేది ఫ్రాన్స్కైనా అమెరికాకైనా అతిపెద్ద ఆర్డర్ అవుతుంది. కనీసం 3 ఏళ్ల పాటు తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు పని ఉంటుంది. మీడియం వెయిట్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ డీల్ 1ని లాక్హీడ్ మార్టిన్ ఫ్రాన్స్కి వదులుకోవాల్సి వచ్చింది రఫేల్ రూపంలో. ఇక విమానవాహక యుద్ధ నౌక కోసం రఫేల్ Mతో F-18 సూపర్ హార్నెట్ పోటీపడి చివరికి రఫేల్ Mకి కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు 114 జెట్స్ డీల్ కోసం F-15EXతో రఫేల్ F-4R పోటీ పడబోతుంది. ఖచ్చితంగా రఫేల్ కొట్టుకెళ్తుంది. ఇది జరగకూడదు. అధికారంలోకి వచ్చి రాగానే 2020లో ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వదిలేసిన $7 బిలియన్ విలువ చేసే ఆయుధాలను తమకు అప్పగించాలని ట్రంప్ అడుగుతున్నాడు. తాలిబాన్లు ఆయుధాలు తిరిగి ఇచ్చేస్తే పాకిస్తాన్ పైచేయి అవుతుంది. అది భారత్కి నష్టం అవుతుంది. 114 ఫైటర్ జెట్స్ డీల్ విషయంలో లాక్హీడ్ మార్టిన్ F-15X లేదా F-15 స్ట్రైక్ ఈగల్కి ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం లేదా F-35ను కొనాల్సి ఉంటుంది. లేకపోతే బంగ్లాదేశ్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఉండదు.
ఎలా ఉంది ఈ డీప్ స్టేట్ ప్లాన్?